Hi, welcome to Anjuchera channel. This is the review of Thai Kajabi Tamil comedy drama film directed by debutant Sivakumar Murugesan. ప్రొడ్యూసర్ లో శివకార్తికేయన్ గారు ఉన్నారు. స్టారింగ్ మెయిన్ క్యారెక్టర్ రాధిక గారు. అసలు ఈవిడ అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయిపోయిన తర్వాత ఇది ఎవరో ఎక్కడో చూసినట్టు ఉంది అని అనిపించి చెక్ చేస్తే తీరకు చూస్తే రాధిక సూపర్ పెర్ఫార్మెన్స్. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. చిన్న పాయింట్, అంతవరకు లాగుతారు అనుకోలేదు. ఆ లాగడం చాలా నచ్చింది. ముసలమ్మ కూతురు వాళ్ళ మనవడితో కలిసి బతుకుతుంది. ఇంకా ఎక్స్ట్రా ముగ్గురు కొడుకులు ఉంటారు. తనంటే ఊర్లో వాళ్ళకి ఎవరు పడదు, ఎందుకంటే తను వడ్డీ వ్యాపారి, వడ్డీ కలెక్ట్ చేస్తుంటది కాబట్టి ఎవరికి తన నచ్చదు. ఎప్పుడు పోతుందా అని ఊరు మొత్తం చూస్తూ ఉంటారు. రానే వస్తుంది ఒక రోజు, మంచాన్ని పడుతుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురు కొడుకులు వస్తారు. తీరా ట్విస్ట్. అదే సినిమా స్టార్ట్ అయ్యి 39 minutes 40 minutes వరకు స్టోరీలోకి వెళ్ళరు, కానీ చాలా బాగుంటది. చూడటానికి చాలా ముచ్చటగా నీట్ గా ఉంటది. ఎందుకంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, కొత్త క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. 160 తులాల బంగారం ముసలమ్మ ఎక్కడో పెట్టి ఉంటది. ఆ పెట్టిన బంగారం గురించి అప్పుడు వరకు చనిపోతే బాగుండు అనుకున్న ఆ ముగ్గురు కొడుకులు ఆ బంగారం ఎక్కడ పెట్టింది అని తెలుసుకోవడానికి, ఆవిడని బతికించడానికి నానా తంటాలు పడతారు. ఆఖరికి వాళ్ళ భార్య దగ్గర ఉన్న గోల్డ్ ను కూడా తాకట్టెట్టి అమ్మేసి ఆ డబ్బులతో వాళ్ళ అమ్మని బాగా చేసుకుంటారు. ఇష్టం లేకపోయినా ఆ 160 తులాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ రాగానే ఇంకా సినిమా గట్టిగా ఉండబోతుంది. చాలా బాగుంది పాయింట్. అక్కడ నుండి సినిమా మొదలెడతారు చూడు, సూపర్ ఉంటది. వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కన్వర్జేషన్, కానీ ముగ్గురు బ్రదర్స్ వాళ్ళ మదర్ కోసం చేసే పాటలు, మదర్ కోసం కాదు వాళ్ళ గోల్డ్ కోసం చేసే పాటలు అయితే అల్టిమేట్. చాలా చాలా బాగుంటాయి. చాలా నవ్వు తెప్పిస్తాయి. హాస్పిటల్లో జరిగే సీన్స్ అయితే నవ్వలేక చచ్చాను. వాళ్ళు ఇంకా గోల్డ్ పెట్టేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, కానీ వాళ్ళ అమ్మ ఇంకా తేరుకోదు. ఇంకా ఏమవుతుందిరా బంగారం ఎక్కడ ఉందిరా అని నేనైతే ఫార్వర్డ్ చేయకుండా చూసాను. లాగ్ అనిపించినా కానీ ఒక టైంలో ఒక ఇర్రెలవెంట్ పాయింట్ వస్తుంది సినిమాకి సంబంధం లేకుండా. ప్రతి సినిమాలో అలా ఉన్న సినిమా ఇలా అవ్వాలంటే ఏదో ఒక పాయింట్ రావాలి. ఆ పాయింట్ ఈ సినిమాలో సమ్ డెత్ సీన్ ఆఫ్ ఉమెన్, అది కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. సినిమాకి సంబంధమే ఉండదు, కానీ ఎలాగో ఒక క్యారెక్టర్ మారాలి కదా. ఆ పాయింట్ చాలా చాలా బాగుంటుంది. విచ్ ఇస్ వెరీ వెరీ ఎమోషనల్. దాంట్లో యాక్ట్ చేసిన అయితే సూపర్ యాక్టింగ్. అదే చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా, తమిళ యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తే చాలు, సినిమా స్టోరీ అవసరం లేదు, అంత బాగా యాక్ట్ చేస్తారు. రియల్లీ తెలుగులో అలాంటి యాక్టర్స్ ఎవరు లేరు ఎక్సెప్ట్ నరేష్. హీరోస్ తో కంపేర్ చేయకుండా సైడ్ క్యారెక్టర్స్ చాలా 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 బాగా యాక్ట్ చేస్తారు. లీనమైపోతారు. సినిమాలో ఏమి ఉండదు స్టఫ్, కానీ అలా ముందుకెళ్ళిపోతుంది. ఎంగేజింగ్ ఉంటుంది. దానికి కారణం వాళ్ళ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది. మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అంటే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశాడు మురుగేషన్. స్టార్టింగ్ ఈవిడ వద్దు అనుకుంటారు, తర్వాత ఈవిడే కావాలనుకుంటారు. అలాంటి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అన్బిలీవబుల్. ఈ సినిమా విమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా 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 చక్కగా చెప్తుంది. విమెన్ ఒకరి కింద పని చేయకూడదు, ఆడది అంటే మగవాడి కింద ఉండకూడదు, డామినెన్స్ చూపించాలి, నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి. అండ్ మెయిన్లీ విమెన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది మూవీ. అవన్నీ పాయింట్స్ సినిమాలో ఉండవు, జస్ట్ ఇరికించినట్టు ఉంటది. బట్ అదే మెయిన్ ఆయువు పట్టు సినిమాకి. సినిమా మొత్తంలో ఇవి చెప్పిన పాయింట్స్ జస్ట్ డైలాగ్ రూపంలో ఆ ముసలావిడ చెప్పేస్తుంది, లాస్ట్ లో రివీల్ చేస్తారు. కానీ ఫుల్ పాయింట్ అవి సినిమా మొత్తం డ్రాగ్ అవ్వదు. సినిమా మొత్తం జస్ట్ ఎంగేజింగ్ వేలు వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ మదర్ కోసం అని, అండ్ ట్విస్ట్ ఏంటి, ఎక్కడ ఉంది గోల్డ్ అనేది ఉంటుంది సినిమా మొత్తం. సినిమా మొత్తం గోల్డ్ అసలు ఏమవుతుందిరా, ఇంకేమవుతారు, ఎక్కడ ఉందిరా, ఏంట్రా, ఎలాగా వీళ్ళకి మారుస్తారు ఏంటి అని అనుకున్నాను. సినిమా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ట్విస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనుకోండి. ఇంత చిన్న చిన్న స్టోరీ లైన్ తో ముందుకు తీసుకెళ్తున్నారు డైరెక్టర్స్. దీనికి ఎంత అయింది ఖర్చు అంటే 10 కోట్లు పెట్టి తీశారు. ఎంత వచ్చిందో ఒక ఎక్స్పెక్ట్ చేయండి. 80 కోట్లు వచ్చింది. 10 కోట్లు తీస్తే 80 కోట్లు వచ్చింది. అలాంటి సినిమాలు బోల్డ్ వచ్చాయి తమిళ ఇండస్ట్రీ నుంచి, మలయాళం ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ నుంచి అసలు లేవు. అంతెందుకు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన టెక్అవుట్ పోయింది, దాని ముందు వచ్చిన సినిమాలు కూడా పోయినాయి. కామెడీకి అయితే అసలు కొదవే లేదు మూవీలో. సూపర్ కామెడీ. నవ్వలేక చచ్చాను నేనైతే. తెలుగులో ఉంది జియో హాట్‌స్టార్ లో. యూ మస్ట్ వాచ్. ఖాళీ టైంలో ఫ్యామిలీతో వాచ్ చేసే బెస్ట్ మూవీ ఇది. గో అండ్ వాచ్ ఇట్.